యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు రక్తము ఆశీర్వాదములు అనే అంశం 2వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు యేసు రక్తం మనకి జయాన్ని ఇస్తుంది. ప్రకటన గ్రంథం అంటే దర్శన గ్రంథం అండి. 12:11లో ఏమని రాయబడి ఉంటుందంటే, గొర్రెపిల్ల రక్తం ద్వారా వారు ప్రకటించిన సత్యం ద్వారా వారు సాతాన్ని జయించారు అని. యేసు ప్రభు రక్తంలో ఒక్క రక్తపు బొట్టులో ఉన్న ఆ శక్తి సాతాను రాజ్యం అంతటిలో ఉన్నటువంటి శక్తి కంటే గొప్పదండి. అందుకే రక్తం జయం అని పాడాలన్నమాట. యేసు ప్రభు అంటే రక్తంలో ప్రాణం ఉంటుంది, దేవుని యొక్క ప్రాణం అందులో ఉంటుందన్నమాట. సో నేను మీకు ఇది ఒక ఉదాహరణ ద్వారా వివరిస్తా అండి. కాన్స్టంటైనోపుల్ అన్నమాట. ఆయన యుద్ధానికి వెళ్తాడు. క్రీస్తు 312. వాళ్ళ మమ్మీ తల్లిగారి పేరు సెయింట్ హెలీనా. ప్రపంచంలో మొదటి చర్చెస్ అక్కడే కట్టబడ్డాయండి. తర్వాత రోమ్లో అన్నమాట. ఎవరు కట్టారు అంటే ఒక విధవరాలు సెయింట్ హెలీనా 75 సంవత్సరాల వయసులో ఆమె రోమ్ నుంచి మరి హోలీ ల్యాండ్కి వెళ్ళి అక్కడ చర్చెస్ కట్టిస్తారు. ఫస్ట్ చర్చ్ కల్వరి కొండ మీద ప్రతిష్టాపన 325లో జరుగుతుంది. అప్పుడు దాన్ని శాంటా క్రాస్ హోలీ క్రాస్ చర్చ్ అని పిలిచేవాళ్ళండి. ఇప్పుడు అది మళ్ళా కట్టబడి హోలీ సెపల్కర్ చర్చ్ ఆఫ్ హోలీ సెపల్కర్ అని పిలువబడుతుంది. అయితే ఎలా ఇదంతా ప్రారంభమైంది అంటే, దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయండి. ఈ రోమా చక్రవర్తులు నీరో చక్రవర్తి దగ్గర నుంచి చూస్తే క్రైస్తవుల్ని హింసించడం ప్రారంభిస్తారండి. ఈ క్రీస్తు 64లో ఆయన రోమ్ని కాల్చేసి ఇంకా క్రైస్తవులే కాల్చేశారు. ఈ పాత సిటీ రోమ్లో ఓల్డ్ సిటీ అన్నమాట. అందువల్ల రోమన్స్ క్రైస్తవుల మీద చాలా ద్వేషం పెట్టుకొని ఇంకా క్రైస్తవుల్ని సింహాలకి వేసేవాళ్ళు, ఆ తర్వాత గడ్డివాముల మీద పెట్టి కాల్చేసేవాళ్ళు, కత్తితో పొడిచేవాళ్ళు. ఇంకా నీరో చక్రవర్తి అయితే రాత్రులలో చాపల్లో చుట్టి క్రిస్టియన్స్ని వీధి దీపాలుగా వాడుకునేవాళ్ళు. చాపల్లో చుట్టి తారు పోసి ఒక ఒత్తిలాగా పెట్టి ముట్టించి వాళ్ళు అలా కాలిపోతూ ఉంటే ఆయన తన ప్యాలెస్ నుంచి మెయిన్ రోడ్ వరకు వాళ్ళని ఇరువైపులా పెట్టి వాళ్ళు అట్లా ఓ అని బాధపడుతూ కాలిపోతూ వాళ్ళు కేకలు పెడుతుంటే సంతోషించేవాడంట. ఇదండి యాంటీ క్రైస్ట్ స్పిరిట్ అంటే, సాతాను పుత్రుడు ఇలా ఉండేవాడనమాట. అలా ఎన్ని సంవత్సరాలు అంటే 312 సంవత్సరాల వరకు అండి దాదాపు. పెద్ద ఆ 300 సంవత్సరాలే మా గురువుగారు చెప్తారు. ఆ హింస జరిగే టైంలోనే క్రైస్తవులు చాలా విశ్వాసంగా ప్రభు కొరకు ప్రాణాలు అర్పించారు. అనేక మంది పునీతులు మనం అక్కడే చూస్తాం. 12 సంవత్సరాల ఆగ్నెస్ కూడా మరి 67లో ఆ నీరో చక్రవర్తి పేతుర్ని తలక్రిందులుగా సిలువ వేస్తాడు. తన గార్డెన్స్లోనే, నీరో చక్రవర్తి గార్డెన్స్లో చిన్న కొండ ఉంటుంది, వాటికన్ కొండ అన్నమాట. దాని మీద తర్వాత అదే చోట సెయింట్ పీటర్ చర్చ్ కడతారు. ఈయన కాన్స్టంటైనోపుల్ అన్నమాట. ఏంటి ఈయన చరిత్ర అంటే, ఆయన ఒకసారి యుద్ధానికి వెళ్తూ ఉన్నారనమాట. వెళ్తూ ఉండి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం అయిపోయి సాయంకాలానికి తిరిగి వస్తున్నారు. అయితే అవతల వాళ్ళు శత్రువులు మంత్రతంత్రాలని వాడడం వల్ల వాళ్ళు గెలుపొందుతూ ఉన్నారనమాట. ఇంకా యుద్ధం అయిపోలేదు. 6 అయిపోయిన తర్వాత చేయకూడదు కదా, అందుకని యుద్ధం నుంచి తిరిగి వస్తూ నీరసంగా ఒక నిరాశ అన్నమాట. అట్లా ఉన్నప్పుడు అకస్మాత్తుగా చూడండి దేవుని ప్లాన్, ఆకాశంలో ఆయనకు ఒక సిలువ గుర్తు కనబడుతుంది. అంటే దర్శనం చాలా పెద్దగా, తనతో ఉన్న సైనికులు కూడా చూస్తారు. దాని క్రింద ఏమని రాయబడి ఉంటుందంటే, యూ విల్ కాన్కర్ బై దిస్ సైన్ అని రాయబడి ఉంటుందండి. అప్పుడు అంటే ఈ గుర్తుతో నువ్వు గెలుస్తావు అని రాయబడి ఉంటుందన్నమాట. ఆయనకు ఎంత సంతోషం. వాళ్ళమ్మ అప్పటికే
యేసు ప్రభుని అంగీకరించి రోమ్లో యేసు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారనమాట. అమ్మో అని ఇంకా ఆ రోజు వాళ్ళు శిబిరాలకి వెళ్తారు కదండి. అప్పుడు ఇంకా ఆయన ఏం చేస్తాడంటే ఒక పెద్ద ఫ్లాగ్ మీద ఎర్రని సిలువని కుట్టిస్తాడనమాట. కుట్టించి మరుసటి రోజు 2 సైనికులు ఆ ఫ్లాగ్ని పట్టుకొని వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళంతా యుద్ధానికి వెళ్తారు. అప్పటికే ఏంటో ఆయనకి తెలియనంతగా ఈ గుర్తుతో నువ్వు గెలుస్తావు అన్నారు కదా, కాబట్టి ధైర్యం వచ్చేస్తుందండి. కొండంత ధైర్యంతో యుద్ధానికి వెళ్తాడు. అక్కడ యుద్ధంలో గెలుస్తాడనమాట. ఇంకా ఇంటికి వచ్చేసి ఎంత సంతోషమో. నేను అనుకుంటా వాళ్ళమ్మతో, అమ్మ ఇదో మీ జీసస్ నాకు జయమిచ్చారమ్మా, ఇలాంటి దర్శనం కనబడిందమ్మా, నేను కూడా జీసస్ని నా సొంత రక్షకునిగా అంగీకరిస్తాను అని చెప్పి క్రైస్తవుడు అవుతాడండి. ఫస్ట్ టైం రోమా చక్రవర్తిని, ఇంతవరకు రోమా చక్రవర్తులు క్రైస్తవులను హింసించేవాళ్ళు, ఇప్పుడు ఈ చక్రవర్తిని ప్రభు పట్టుకుంటారు. ఆయన క్రిస్టియన్ అయ్యాడంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళంతా దాదాపు ఒక హాఫ్ ఆఫ్ ద రోమ్ అన్నమాట, అందరూ క్రిస్టియన్స్ అయిపోతారు. చూడండి, అప్పుడు ఇంకా వాళ్ళమ్మ నాకు ఒక కోరిక, దేవుడు ఎట్లాంటి కోరికలు పెడతారు చూడండి. ఆ యేసు ప్రభుని సిలువ వేసిన చోట చర్చి కట్టించాలని మంచి ఆలోచనలు. కీర్తన 33లో ఉంటుంది, 15లో, నరుల హృదయాలలో ఆలోచనలు పుట్టించువాడతడే, నాన్న అక్కడ నేను చర్చి కట్టించాలి అని కోరిక. అంటే అదేం భాగ్యం అమ్మా అని పెద్ద సైన్యంతో అధికారికంగా పంపిస్తాడు. అక్కడ ఉన్న బిషప్స్తో మాట్లాడి అక్కడంతా క్లీన్ చేసి కల్వరి కొండ అప్పుడు క్లీన్ చేసిన తర్వాత, ఎందుకంటే 312 ప్రాంతం చూడండి, యేసు ప్రభుని సిలువ వేసింది క్రీస్తు 30 కదా. సో అప్పుడు 3 సిలువలు దొరుకుతాయంట. అప్పుడు ఏది జీసస్ని సిలువ వేసిన సిలువ అని ఇంకా అక్కడ బిషప్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా, ఒక చనిపోవడానికి కొన ఊపిరితో ఉంటాడనమాట. ఆ రోగిని తీసుకొని వచ్చి మొదటి సిలువతో తాకితే ఏం కాదు, రెండో దాంతో తాకితే ఏం కాదు, మూడో దాంతో తాక్కని ఆయన ఇట్లా లేచి కూర్చుంటాడంట. ఆ జీవం అన్నమాట. ఆయనని సిలువ వేశారు, ఆ రక్తంతో ఆ సిలువ కప్పబడింది. ఇదే యేసు ప్రభుని సిలువ వేసిన సిలువ అని ఇంకా ఇన్ఫర్మేషన్ పంపిస్తారు వాళ్ళ మమ్మీ తన కొడుక్కి, చక్రవర్తికి, రోమా చక్రవర్తికి, ఆయన పాపు గారికి, ఇంకా అంత ఇన్ఫర్మేషన్, ఇంకా చిన్న చిన్న ముక్కలు అక్కడికి పాపు గారికి, అన్ని దేశాల్లో ఎక్కడెక్కడ ఉన్నారో విశ్వాసులకు అన్నమాట. తర్వాత ఆమె అక్కడ చర్చి కట్టించి 325కి డెడికేషన్ అనమాట, చర్చ్ శాంటాక్రజ్. అప్పుడు ఆ సిలువని అక్కడ పెద్ద ఆల్టర్ కట్టించి దాని మీద పెడతారనమాట. ఇప్పటికి కూడా ఉందండి అది. ఇది సిలువ చరిత్ర అనమాట. ఈ విధంగా మరి చర్చెస్ వచ్చేసాయి. ఆయన సిలువ గుర్తుతో జయించాడండి. విక్టరీ. సాతాను సిలువను చూసిన, యేసు రక్తం చూసిన వాడు వణికిపోతాడనమాట. వాడి తలని సిలువ మీద చితగొడతారు కదా యేసు ప్రభు. కనుక యేసు రక్తంతో మనం జయిస్తాము. అలాగే తాను ప్రకటించిన గొర్రెపిల్ల రక్తము ద్వారా, వారు ప్రకటించిన సత్యం ద్వారా సైతాన్ మీద గెలుపొందారు. అంటే ప్రకటించిన సత్యం అంటే మన సాక్ష్యం అండి. మనం యేసు ప్రభులాగా నీతిగా ఉన్నప్పుడు ఆ నీతి ద్వారా మనం గెలుస్తామన్నమాట. ఆ తర్వాత ఏంటంటే యేసు రక్తం మనకి జీవాన్ని ఇస్తుందండి. ఆయన రక్తంలో ఉన్న జీవము మనకి జీవాన్ని ఇస్తుందన్నమాట. యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయం అండి, జీవాహారంను నేనే అని చెప్తాడు. పరలోకం నుంచి దిగొచ్చిన మన్నా నేనే. పాత నిబంధనలో మరి వాళ్ళు ఎడారి ప్రయాణంలో మన్నాని భుజిస్తారు, కానీ ఎడారిలోనే వాళ్ళు మరణిస్తారు, 2 తప్ప, గొనిగి అన్నమాట. కానీ నేనిచ్చు ఆహారం మీకు నిత్య జీవంగా ఉంటుంది. యేసు ప్రభు చెప్తారు, ఎవరైనా నా శరీరంను భుజించి నా రక్తంను పానం చేసిన ఎడల అతడు మరణంను దాటి జీవంలోనికి ప్రవేశిస్తాడు. ఏలయనా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం. ఆయన ఇలా చెప్తుంటే ఏంటి తన శరీరం తినమంటున్నాడు, తన రక్తం తాగమంటున్నాడు, ఇట్లా కోరుకొని తింటామా అనుకుంటారనమాట. అనుకొని అక్కడ ఎంతమంది ఉంటారంటే 6వ అధ్యాయంలో యోహాను సువార్తలో 5,000 మంది ఆహారం పెడతారు కదండి, అందుకని వస్తారనమాట. అంతమంది 5,000 మంది ఉన్నవాళ్ళు
ఈయన మాటలు కఠినంగా ఉన్నాయి, ఎవరు వింటారు అని అందరూ వెళ్ళిపోతారండి. అప్పుడు ఆయన అంటారు శరీరం, అప్పుడు 12 మందే మిగిలిపోతారండి. 5,000 మంది ప్రసంగం చెప్తుంటే ఊహించుకుంటే అందరూ అట్లా వెళ్ళిపోతుంటే ఎంత బాధ అనిపిస్తుంది కదండి. 12 మందే మిగిలిపోతారు. యేసుప్రభు అడుగుతారు తన శిష్యులతో, 12 మంది మిగిలారు కదా, వాళ్ళతో, మీరు కూడా వెళ్ళిపోతారా? పేతురు అంటాడు, మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడు, నీవు దేవుని కుమారుడు, మేము నమ్ముతున్నాం ప్రభా. వేర్ క్యాన్ బి గో లార్డ్, యూ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. యేసు ప్రభు మాటలు మనకి జీవాన్ని ఇస్తాయి. ఈ సమయం అంతా కూడా ఈరోజు నాకు ఈరోజు నిన్న ఒక ప్రేరణ ఇచ్చారు. అమ్మా ఇలా చెప్పచ్చు కదా, మన్నాన్ని పోగు చేసుకునే కాలం అని చెప్పు ఈ కాలం అని. పాత నిబంధనలో వాళ్ళు మన్నాన్ని పోగు చేసుకుంటారనమాట. ఏమన్నా ఈ వాక్యం అనే మన్నాన్ని పోగు చేసుకొని ఇక్కడ హృదయంలో నింపుకుంటే వాళ్ళు జీవిస్తారు. నా శరీరం అంటే ఇదండి, దేవుని యొక్క వాక్యం. ఆయన పేరు దేవుని వాక్కు. యోహాన్ రాస్తాడు, వాక్కు ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. ఎందుకు? దేవుని పిల్లలు ఎలా జీవించాలో బోధిస్తాడు. పరలోకానికి రూట్ మ్యాప్ అన్నమాట. మత్తయి 5, 6, 7 ముఖ్యంగా. తర్వాత ఏంటి అంటే మన కొరకు సిలువలో మరణించడానికి ఆయన రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది. అందుకే ఆయన వస్తున్నప్పుడు బాప్తిస్మ యోహాన్ అంటాడు, అదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఈ వాక్యం ఏం చేయాలంటే, నేనే జీవాహారం, నేనే పరలోకం నుంచి దిగొచ్చిన మన్నా, దేవుని యొక్క వాక్యం, తండ్రి నోట్లోంచి పుట్టిన వాక్కు ఆయన. అందుకే తండ్రి, ఆయన తండ్రి, ఈయన కొడుకు. మన అమ్మ కడుపులోంచి పుడతాము, యేసు ప్రభు తండ్రి నోట్లోంచి వచ్చాడనమాట. కాబట్టి భుజించండి అంటే వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదండి. భుజించండి అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని పఠించి ఇలాగ విని ధ్యానించి దాన్ని పాటించాలన్నమాట. శరీరానికి తింటామా, మట్టిలోంచి వచ్చింది 3 సార్లు, మరి ఇది దేవుని ఆత్మ పరలోకం నుంచి వచ్చింది, మరి పరలోకం నుంచి వచ్చిన ఆత్మకి పరలోక ఆహారమే పెట్టాలి కదా. పరలోకం నుంచి వచ్చిన యేసు ప్రభు దేవుని వాక్యం అనే ఆహారం పెట్టాలా? లేకపోతే చనిపోతుంది కదా ఆత్మ. చనిపోతే అప్పుడు వచ్చి దెయ్యాలు కూర్చుంటాయి, కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. మెల్లమెల్లగా త్రాగుడు, తినుడు, పాపం చూడడము, పాపం మాట్లాడడం, చీకటి రహస్యమైన పాపాలు ఒకటొక్కటి చేరుతూ ఉంటాయన్నమాట. రోజు లేవగానే ఆత్మకి ఆహారం పెట్టాలి. మత్తయి సువార్త చదవండి, అయిపోతే నెక్స్ట్ చదవండి. చదివితే సరిపోదండి. కొంతమంది చెప్తారు నేను ఇన్నిసార్లు చదివాను. పాటించాలి, ఆ వాక్యాన్ని జీవించాలి. జీవపు వాక్యాన్ని మనం జీవించాలి. యేసు ప్రభు కూడా జీవించి బోధించాడండి. అది యేసు ప్రభుకి మనకి తేడా అన్నమాట. మనం కూడా వాక్యాన్ని జీవించాలి. ఆ వాక్యం మనకి జీవాన్ని ఇస్తుంది అన్నమాట. శరీరం నిష్ప్రయోజనము, జీవం నిచ్చినది ఆత్మయే. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవం నైనా. ఈ లోకంలో ఏదైనా ధనం ఉంది అంటే, ట్రెజర్, ఐశ్వర్యం అంటే ఇదేనండి. అందుకే ఈ యొక్క ఐశ్వర్యాన్ని ఇచ్చినటువంటి మన చర్చి పెద్దలకి నేను ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాను. చాలు నాకు ఇది ఇచ్చారు అంతే, ఇంకా ఏది ఇవ్వాలి, వేరే ఏదే ఇవ్వాలని నేను కోరుకోను. ఈ ధనం నాకు ఊపిరిపోయినట్లుగా ఉంటుంది కాసేపు బైబిల్ చదవకపోతే. అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. చదవండి. అసలు మీరు లోకంలో ఎంత ఆనందాన్ని మిస్ అవుతున్నారో మీకు తెలియడం లేదు. అసలు మనకి వరి అనేది కూడా ఏది ఉండదు. వాక్యాన్ని చదువుతూ ధ్యానించి పాటించండి. అదే ప్రభు మన నుంచి కోరుకునేది. ఆ తర్వాత నా రక్తం తాగండి అంటే యేసు రక్తం తాగడం అని కాదు, ఆయన రక్తంలో మన పాపాలని కడుక్కొని ఆయన నుంచి క్షమాపణ పొందడం అన్నమాట. ఇదే నూతన నిబంధన. రేపు నేను మీకు చెప్తాను పాత నిబంధన ఏంటి, నూతన నిబంధన ఏంటి అని. ఎందుకు మరి కొత్త నిబంధన వచ్చింది అంటే పాతగా అయిపోయింది అనమాట యేసు ప్రభు వచ్చిన తర్వాత. రేపు ధ్యానించుకుందామండి. ఆ తర్వాత యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. రోమా 5:9 పౌలు రాస్తాడు,
మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. ఎందుకు అనంటే ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. హిస్ బ్లడ్ మేక్స్ అస్ రైచియస్ అన్నమాట. నీతిమంతులు అంటే ఏ పాపము లేనట్లుగా అన్నమాట. అందుకే 2 కొరింథీ 5:20-21 2 కొరింథీ 5:21 అన్నమాట. అక్కడ పౌలు ఏం రాస్తాడంటే, పౌలుకి ఎక్కువగా చెప్తారండి యేసు రక్తం గురించి. 3 రాస్తారు. యోహాన్ రాస్తాడు, పేతురు రాస్తాడు, తర్వాత పౌలు అన్నమాట. ఈ 4 సువార్థికులు యేసు ప్రభు పుట్టుక, ఆయన బోధనలు, మత్తయి ముఖ్యంగా చదువుకున్నాడు కాబట్టి ఆయన అద్భుతాలు, శిలువ మరణం, ఆయన పునరుత్థానం అంతవరకు రాస్తారు. పరలోకం వెళ్ళాడు అని చివరి ఆజ్ఞ ఇచ్చేసి గ్రేటెస్ట్ కమిషన్. పౌలు ఏం రాస్తాడంటే, ఈ శిలువ మరణం ద్వారా మనకి ఏమి ఆశీర్వాదాలు వచ్చాయి. హెబ్రీ పత్రికలో కూడా ఉంటుందండి. ఇంకా పునరుత్థానం ద్వారా ఏమొచ్చాయి 1 కొరింథీ 15లో కూడా. అసలు పరలోకంలో యేసు ప్రభు మన కొరకు ఏం చేస్తున్నారు, అనేకమైన రహస్యాలు, మర్మాల్ని దేవుడు పౌలుకి బయలుపరుస్తారండి. నేను 3వ ఆకాశానికి ఎత్తబడ్డానంటాడనమాట 2 కొరింథీ 12లో. ఆయనకి యేసు ప్రభు రహస్యాలు చెప్తూ ఉంటే ఆయన బోధిస్తూ ఆయన రాసే కృపని దేవుడిచ్చారు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ప్రభువే నాకు స్వయంగా బోధించారు. యేసు ప్రభు ఆయనకి బోధించారని చెప్తారనమాట. నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఇప్పుడు మీరు తప్పిపోయిన కుమారుడు చూడండి, తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు దూరంగా. మనం కూడా వెళ్ళిపోయాము. ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు. రోమా 3:23లో రాస్తారనమాట. 3:10 ఆ తర్వాత 23. 3:10లో ఏంటంటే 3:10 ఏ ఒక్కరూ నీతిమంతులు లేరు, మనందరం పాపులే, నేను కూడా పాపి. అందరూ పాపం చేసి దేవుని మహిమని కోల్పోయారు. ఆదాం ఎట్లా దూరం అయిపోయినాడు కదా పాపం చేసి, సాతాను మాట విని. అలాగే తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దు అనుకున్నాడు. తండ్రి సన్నిధి లేకపోవడమే నరకం అన్నమాట. పందుల దగ్గర పందుల పొట్టు తింటున్నాడు. పందుల యజమాని అంటే సాతాను, పందులు అనంటే పిశాచులు అన్నమాట. పొట్టు, పందులు తినే పొట్టు కూడా కరువైపోతుందంట. అవినీతి అంత ఏదేది పాపమో, సీసాలు తాగడము, అవినీతి, పాపం చూడడము, ఆ జారత్వము, ధనాశ, ఇవన్నీ కూడా అన్నమాట. తర్వాత ఆయనకి కనువిప్పు కలుగుతుందంట. కనువిప్పు, చీ ఇక్కడున్నానేంటి, మా నాన్న దగ్గర పని వాళ్ళే ఎంతో పుష్టిగా భోజనం చేస్తూ ఎంత హాయిగా ఉన్నారు, మా నాన్న దగ్గరికి వెళ్తా, వచ్చేస్తున్నాడు తండ్రి దగ్గరికి. ఇది ఎవరు చేస్తారంటే కనువిప్పు. తర్వాత తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చేది పరిశుద్ధ ఆత్మదేవుడు. యేసు ప్రభు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించి తీసుకొని వస్తున్నాడు. వచ్చినప్పుడు తండ్రి దూరం నుంచి గుర్తుపడతాడు బిడ్డని, పరిగెత్తుకుంటూ వెళ్తాడు, కౌగిలించుకుంటాడు. కొడుకు మాత్రం, నాన్న నీకు వ్యతిరేకంగా, దేవునికి నీకు ద్రోహంగా పాపం చేశాను, నన్ను మన్నించు అంటే అది వినట్లేదు. పని వాళ్ళని పిలుస్తాడు. కొడుకు వచ్చేసాడు, నా కొడుకు. మురికి బట్టలు తీసేసి మేలైన వస్త్రాలు కట్టబెట్టండి, చేతికి ఉంగరం, అధికారం, చెప్పులు, స్వార్థ బోధించడానికి అని చెప్తే వాళ్ళు అలాగే చేస్తారు. మనం విందు చేసుకుందామని. అక్కడ మేలైన వస్త్రాలు, మురికి వస్త్రాలంటే పాపపు వస్త్రాలు. యేసు రక్తం సిలువ దగ్గరికి, కలువరి సిలువ చెంతకి మనం వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ ఈ పని చేస్తారు. అందుకే ఆయన పేరు పరిశుద్ధాత్మ. యేసు రక్తంలో మనల్ని కడిగి మనకి నీతి వస్త్రాలని తొడుగుతాడు. మనం పసిపిల్లలకి స్నానం చేయించి అలా విడిచిపెట్టాం, కొత్త బట్టలు తొడుగుతాం కదా, ఆ విధంగా అన్నమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను. ఇదిగో ఈ విధంగా కలువరి సిలువ చెంత పరిశుద్ధాత్మ మనల్ని నీతి వస్త్రంతో కప్పుతాడనమాట. అంటే ఈ నీతి వస్త్రం ఏంటి అనంటే రక్షణ వస్త్రం, రాజులు ధరించే వస్త్రం. ఇప్పుడు మీరు మలయాళీ వివాహం అట్లా చూస్తే వాళ్ళు పెళ్లి రోజు భర్త, పెళ్లి కొడుకు మరి ఉంగరాలు అవి మార్చుకున్న తర్వాత పెళ్లి కూతుర్ని ఇలా ఒక మహిమ వస్త్రంతో కప్పుతాడనమాట. అంటే రక్షణ వస్త్రం, నేను నిన్ను రక్షిస్తాను, ఇప్పటి నుంచి నేను కాపాడుతాను అని.
అలాగే యేసు శిలువ చెంత పరిశుద్ధాత్మ మన యేసు రక్తంతో మనల్ని కడిగిన తర్వాత మనకి వస్త్రాలు తొడగాలి కదా. ఏ వస్త్రాలంటే, ఏ వస్త్రం అయితే యేసు ప్రభు తొడిగారు, రాజు వాళ్ళ నాన్నగారు రాజుల వంశం కదా, యేసు రాజు అదే వస్త్రాన్ని మనకి తొడుగుతాడనమాట. నేను ధ్యానిస్తున్నప్పుడు ఇది చెప్పమన్నారు. ఏంటంటే ఎస్తేర్ రాణి చూడండి, అనాథ పిల్ల ఎస్తేర్ మనం ధ్యానించుకున్నాం కదా. అనాథ పిల్లని మోడికాయ పెంచుతాడు వాళ్ళ పెద్దనాన్న కొడుకు. పెళ్ళి రాజుకి నచ్చుతుంది ఈ అమ్మాయి అనమాట. అప్పుడు రాజు ఏం చేశాడు, 127 దేశాలు పరిపాలించే రాజు, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. మన యేసు రాజు అయితే విశ్వదాత్రికే రాజు. ఆయన ఈ రాజు ఏం చేశాడు, అహశ్వరోష్ రాజు, పారసిక రాజు, ఈ అమ్మాయి తల మీద కిరీటాన్ని పెట్టి వష్టి స్థానంలో రాణించేస్తాడు, అంటే పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు 127 దేశాల రాజుకి రాణి అంటే ఆయన అధికారం అంతా ఈమెకు కూడా వచ్చింది కదా, ఆయనదేదో ఈమెకు కూడా వచ్చింది కదా, రాజుదంతా ఆమెదే. ఇంకా మళ్ళీ నాకు ఇది ఇవ్వండి, భిక్షం అడిగే అవసరం లేదు కదా. ఇది అన్నమాట. ఇది మనము ఎప్పుడైతే ఈ వస్త్రాన్ని ప్రభు మనకి ఇస్తారో ఆ వస్త్రాన్ని యేసు ప్రభు ఏమంటారంటే వివాహ వస్త్రము అని అంటారండి. మత్తయి సువార్త 22:11-12లో ఆయన విందుశాల. ఇప్పుడు ఆ విందుశాల ఎక్కడ అంటే మధ్యాకాశంలో. యేసు ప్రభు ఇప్పుడు పెళ్లి కొడుకులాగా వస్తాడు కదా, ఇప్పుడు పెళ్లి కూతురులాగా పరిశుద్ధాత్మ నన్ను యేసు ప్రభుకి ఇచ్చారనుకోండి కదా, అట్లా చాలామంది వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు అందరూ వివాహ వస్త్రాన్ని ధరించి ఉంటారు, ఒక వ్యక్తి మాత్రం వివాహ వస్త్రాన్ని ధరించలేదన్నమాట. అప్పుడు అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇట్లా వివాహ వస్త్రం లేకుండా వచ్చావు? ఎందుకంటే డోర్ దగ్గర అందరికీ ఇస్తారనమాట. కాబట్టి ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకటి గదిలోనికి తోసేయండి, అక్కడ ఏడ్చుట పళ్ళు కొరుకుతూ ఉంటుంది అని. ఈ వివాహ వస్త్రం లేకుండా, రక్షణ వస్త్రం లేకుండా ఎవరూ పరలోకానికి వెళ్ళరు. యేసు ప్రభుని ఎట్లా దర్శించాలంటే ముందు నీవు బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని చూడాలి, ఆయన ఏం చెప్పాడో విధేయించాలి. మత్తయి సువార్త దగ్గర నుంచి తీసుకోండి, ఎప్పుడు మత్తయి అని చెప్తున్నా, ఎందుకంటే 5 ప్రసంగాలు మనకి సరిపడా అందులో ఉన్నాయన్నమాట. ఈ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభుని చూడకుండా, కల్వరి శిలువ చెంత యేసు ప్రభుని చూడకుండా, నీతి వస్త్రం, వివాహ వస్త్రం, రక్షణ వస్త్రం లేకుండా పరలోకానికి వెళ్ళాం. రక్షణ వస్త్రం ఇట్స్ గ్యారంటీ కార్డ్, పాస్పోర్ట్ వీసా అంటారు చూడండి, అలాగా అన్నమాట. రక్షణ వస్త్రం అని ఎక్కడ రాస్తారంటే యెషయా 61:10లో ఉంటుందండి. ఆయన నాకు ఈ రక్షణ వస్త్రాన్ని ఇచ్చి నన్ను ఆనందించేలాగా చేశారు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, ఆ తర్వాత వివాహ వస్త్రం అన్నమాట. ఇది యేసు శిలువ చెంత ఇప్పుడు మనకి జరగాలండి. అందుకే యేసు రక్తాన్ని ధ్యానించుకొని మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేసే యేసు రక్తం నుండి మనల్ని కడుక్కోవాలి. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉంటారో లేదో, ఇదే చివరిసారి తపస్కాలం కావచ్చు చాలా మందికి. కనుక మీరు ఏదోలాగా నిర్లక్ష్యం చేయకండి. పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా రక్షించబడతారు? ఇంకా హెబ్రీ 10:19-20లో యేసు రక్తం ద్వారా మనకి పరలోక ప్రవేశం, తన శరీరం అనే తెర చిరగడం ద్వారా ఆయన మనకి పరలోకానికి ద్వారాన్ని తెరిచాడు. యేసు ప్రభు మరణించినప్పుడు మత్తయి 27:51లో దేవాలయపు తెర చిరిగిపోతుంది. అంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న తెర అన్నమాట దేవాలయంలో, యెరూషలేంలో. అయితే ఇప్పుడు ఏంటంటే ఆయన పరలోకానికి వెళ్ళినప్పుడు తన రక్తం తీసుకొని తండ్రికి ఇచ్చినప్పుడు మనం కూడా ఆ తెర చిరిగిపోయింది కాబట్టి మనం ఇప్పుడు పరలోక తండ్రి అని ఆయన కృపా సింహాసనం చెంతకు కృప కొరకు వెళ్ళొచ్చు. అక్కడ కృప సమృద్ధిగా దొరుకుతుంది. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళాడు. హెబ్రీ 4:14 నుంచి పౌలు రాస్తాడనమాట. మనకంటే ముందుగా వెళ్ళాడు మన ప్రధాన యాజకుడు. మన యేసు రక్తం పాటలో పాడడమే కాదండి, బైబిల్లో ఎక్కడ ఉంది దాన్ని మనం జీవించాలి. మనం ఇవన్నీ వాగ్దానాలు పొందాలన్నమాట. ఇది యేసు ప్రభు మనకిచ్చిన వీలునామా అన్నమాట, చెక్ బుక్. దాన్ని మనం చెక్లు సైన్ చేసుకొని వాటిని పొందాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే
ఇంకా హెబ్రీ 12:24 అండి. అక్కడ పౌలుకి దేవుడు ఒక గొప్ప మర్మాన్ని తెలియజేస్తారండి. ఆత్మలో ఆయన పరలోకంలోకి వెళ్ళారు. అలా పరలోకంలో వెనుక భాగం నుంచి వెళ్తున్నాడు. అదిగో నీతిమంతుల సమావేశానికి నేను వచ్చాను. పరిశుద్ధుల సమావేశం, దేవదూతలు, పునీతులు, అలా అందరినీ చూస్తున్నాడు. చివరికి తండ్రి సింహాసనం చెంతకి నేను వచ్చాను. ఆ తండ్రి సింహాసనం చెంత ఏం చూస్తున్నాడంటే తండ్రి సన్నిధిలో యేసు ప్రభువు పోసిన యేసు రక్తాన్ని చూస్తున్నాడు. ఆ రక్తం మొరపెడుతూ ఉందంట, నాన్న ఈ బిడ్డని కరుణించు, నాన్న ఈ బిడ్డని మన్నించు అని. యేసు ప్రభువు మొరపెట్టడమే కాదు, యేసు ప్రభు యొక్క రక్తం దేవుని సన్నిధిలో మొరపెడుతుందంట. కొన్నిసార్లు మనం ప్రార్థించలేని స్థితిలో ఉంటాం. కొన్నిసార్లు పాపులు ప్రార్థించలేరు, వాళ్ళు పాపంలో ఉంటారు. ఎవరు ప్రార్థిస్తారు వాళ్ళ కొరకు అంటే నీ కొరకు, నా కొరకు, అలాంటి వాళ్ళ కొరకు తండ్రి సన్నిధిలో యేసు ప్రభు రక్తం మొరపెడుతుందంట. నాన్న ఈ బిడ్డని మన్నించు, ఈ బిడ్డని కాపాడు నాన్న, ఈ బిడ్డ బాధ తట్టుకోలేకపోతుంది నాన్న, ఈ బిడ్డని ఈ బాధ నుంచి తొలగించు, ఈ పాపం నుంచి తొలగించు అని. మీకు తెలుసా యేసు ప్రభు రక్తము మన కొరకు అంత మొరపెడుతుంది. అంత ప్రేమ ప్రభు మనకి చూపించారనమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి మీ ఏకైక కుమారుడు యేసు ప్రభు మా కొరకు, మా పాపముల కొరకు సిలువలో మరణించేలాగా చేశారు. మా పాపం, అందరి పాపం ఆయన మీద మోపి ఆయన నీతిని మాకు ఇచ్చారు. ప్రభా మీకు వందనాలు అర్పిస్తున్నాం తండ్రి. యేసయ్య, మా అందరి పాపం మీరు తీసుకొని మీ నీతి మాకు ఇవ్వండి. మా రోగం మీరు తీసుకొని మీ ఆరోగ్యం మాకు ఇవ్వండి. మా శాపాలు మీ శరీరం మీద తీసుకొని అబ్రహాం దీవెనలు మాకు దయచేయండి ప్రభా. మా పేదరికం మీరు తీసుకొని నాయన మీ యొక్క ఐశ్వర్యాన్ని మాకు ఇవ్వండి. మా అజ్ఞానం మీరు తీసుకొని నాయన మీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు సిలువ చెంత ఇలాంటి ప్రార్థన మనం చేసుకుందామండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.